ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి వెనకాల మెయిన్గా 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పని చేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, ముందు ఉన్నటువంటి యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. దీనికి తగినట్టు గ్యారంటీ తోటి లోన్ ఇవ్వడం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ముందు మాట్లాడినప్పుడు ఎంపీ గారు అన్నారు, కోఆపరేటివ్ ట్యాక్స్లో గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఒక గ్యారంటీ సిస్టమ్ తీసుకురండి అని. అది కోఆపరేటివ్ సొసైటీ లెవెల్కి మాట్లాడారు. ముందుగా బ్యాంకులు కూడా అట్లాంటి లోన్ ఇచ్చే పరిస్థితులు లేకుండా ఉండేప్పుడు మేము ఆ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా, మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా, దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. 2024 ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసి మీరు ఇప్పుడే నాకు ఇవ్వండి అన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను, ఇలాగా లావు గారు అడుగుతున్నారు నరసరావుపేటకి అక్కడ బ్యాంకుని పంపించి చెయ్యాలా అని. ఖచ్చితంగా చేయండి, అది మాత్రం కాదు దాని తర్వాత ఇంకా ఎక్కువ చోట్ల ఆంధ్రప్రదేశ్ లో చేయండి అన్నారు. ఈ ఒక్క ప్రోగ్రాం మహత్వం మనం చెప్పాలంటే మీరు కళ్ళారా చూశారు మీ ముందు. నేను రాజకీయ మాట్లాడట్లా, కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవశ్యం. 2004 నుంచి 2014లో బ్యాంక్ నుంచి అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫోన్లో చెప్పేది, నరసరావుపేటలో ఈ ఫల్నా వ్యక్తికి డబ్బు ఇవ్వండి. ఆ ఫల్నా వ్యక్తి జెన్యున్ గా డబ్బు బిజినెస్ చేసే మనిషి కాదు, కానీ ఆ పార్టీ మనిషి కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి ఫోన్ బ్యాంకింగ్ ను ఒక సిస్టమ్ మొదలు పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ చెప్తే అప్పుడు వాళ్ళకు లోన్ ఇస్తే లోన్ ఇచ్చినట్టు లెక్క బ్యాంక్ లో పెట్టుకోవాలి. ఆ ఏ డబ్బు కూడా తిరిగి రాలా, బ్యాంక్ అప్పులు పాలయ్యాయి. ఎన్పిఏ అందరూ మాట్లాడటం మొదలు పెట్టారు. ఇవాళ నరసరావుపేటలో జరిగిన ప్రోగ్రాము ఇలాగా ఇంకా చాలా ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా మనం చేస్తూ పోవడం, ప్లస్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం. కాబట్టి విషయం ఆ ఫోన్ ద్వారా జరిగిన బ్యాంకింగ్ ఇప్పుడు జరుగుతున్న బ్యాంకింగ్ తేడా చూడాలి. గ్రామానికి బ్యాంకులు వెళ్ళారు, ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తియే వాళ్ళు తీశారు. ఇప్పుడు
ఉన్నారు ఇక్కడ బ్యాంక్ చీఫ్ సిఎండిస్ అందరూ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, మీ ముందే కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారరా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాడిని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. 2, అందరికీ ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి పల్నాకి ఇవ్వు వద్దని చెప్పడం లేదు. గ్రామంలో ఉండి అర్హత ఉంటే వాడికి ఇప్పించమంటున్నాం. ఎవరిని వదలవద్దు, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. బ్యాంకులు తన అప్రోచ్ ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికి నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయి అనే మాట నేను చెప్పి, మన భారతదేశం 2047 సంవత్సరం వచ్చినప్పటికీ మంచి డెవలప్డ్ దేశంగా ఉండాలి అనే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి మోదీ గారు ఒక మన ముందు ఆదర్శం పెట్టారు. ఆ ఆదర్శాన్ని మనం అందుకోవాలంటే మన అందరికీ బ్యాంక్ సదుపాయం చెయ్యాలి, అండదండగా ఉండాలి అనేది మన అందరం అర్థం చేసుకుని బ్యాంకుల్ని కూడా మన సదుపయోగం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మీ సమయం తీసుకోకుండా ఇవాళ మా అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చి బ్యాంకులు మీ సేవ కొరకు మీ వద్ద వచ్చారు. వాడిని అందరినీ కూడా మీరు సదుపయోగం చేసుకుని మీ కుటుంబాలతోటి ఈ భారతదేశాన్ని మంచి దేశంగా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీరందరూ సదుపాయం చేయాలి, మా సహకారం అందించాలని కోరుకుంటూ భారత్ మాతాకి. పల్నాడు అంటే నేను భయపడతాను అనుకున్నా, పల్నాడు అంటే బలం ఉంటుంది అని అనుకున్నా, పల్నాడు అంటే ఢిల్లీ వరకు నిలబడాలని అనుకున్నా. భారత్ మాతాకి. పల్నాడు బలం చూపించండి. భారత్ మాతాకి.